గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే లో బడ్జెట్ లో ట్రిప్ అయితే వేస్తున్నాము. ఫైనల్లీ ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను మా వాడి కోసం వెయిట్ చేస్తూ ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. మా జర్నీ మీరు చూసే ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మేమైతే ఇక్కడ నర్సరావుపేట టు చీరాలకైతే మేము స్టార్ట్ అవుతున్నాము. టైం చూసుకుంటే మార్నింగ్ 5 o'clock అయింది. ఇప్పుడు హైదరాబాద్ బస్సెస్ ఉంటాయి, మాకు హైదరాబాద్ టు చీరాల బస్సెస్ ఉంటాయి. బస్ అయితే ఎక్కేసాము. ఇక్కడ మేమైతే స్లీపర్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ చూసుకుంటే నర్సరావుపేట టు చీరాల 85 కిలోమీటర్స్ ఉంటుంది. మనది లో బడ్జెట్ ట్రిప్ కాబట్టి ఇక్కడ నర్సరావుపేట టు చీరాల వచ్చేసరికి టికెట్ ప్రైస్ పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నాడు. బస్ అయితే దిగేసాము. ఇక్కడ నుంచి ఆటోలో రైల్వే స్టేషన్ అయితే వెళ్తున్నాము. ఆటోకి పర్ హెడ్ 20 రూపీస్ తీసుకున్నాడు. బస్ స్టాండ్ ఆపోజిట్ అయితే మేము టిఫిన్ చేసాము. ఇక్కడ పర్ హెడ్ 40 రూపీస్ అయింది. టిఫిన్ అయితే చాలా వరస్ట్ గా ఉంది. ఇక్కడ నుంచి ఇంకా రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. మా ట్రైన్ వచ్చేసరికి 7:30కి ట్రైన్ ఉంది. ఇక్కడ టైం చూసుకుంటే 7 అయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే మా ట్రైన్ ఇంకా వస్తుంది. మనం ఇప్పుడు చీరాల్ టు చెన్నైకి అయితే వెళ్ళబోతున్నాము. పిన్నాకిని ఎక్స్ప్రెస్. నేనైతే 4 days ముందే టికెట్ బుక్ చేసుకున్నాను. నాకైతే 340 రూపీస్ పడింది. మేబీ నేనైతే ట్రైన్ ఎక్కి 2 years అయింది. నేను 2 years అవుతాం మళ్ళీ ఇప్పుడు జర్నీ చేస్తున్నాను, ట్రైన్ జర్నీ. చీరాల్ టు చెన్నైకి వచ్చేసరికి మొత్తం 360 కిలోమీటర్స్ ఉంటుంది జర్నీ. మాక్సిమం 6 to 7 hours అయితే పట్టుద్ది జర్నీ మొత్తం. మా వాడు స్లీపర్ బుక్ చేయరా అంటే స్లీపర్ బుక్ చేశాడు. అయినా పర్వాలేదు, బాగానే ఉంది జర్నీ మొత్తం. ఫైనల్లీ మనం అయితే చీరాల్ టు చెన్నైకి అయితే రీచ్ అయిపోయాం. ఇదంతా చెన్నై సెంట్రల్ అంటారు దీన్ని. ఈ మొత్తం చూడండి ఎంత బాగుందో. స్టేషన్ మొత్తం చాలా పెద్దగా ఉంటుంది. స్టేషన్ మొత్తం లెఫ్ట్ సైడ్ లో కూడా ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. మెట్రో టైప్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో అయితే. లంచ్ చేద్దామని చెప్పి బయటకు వచ్చాము. ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మా వాడు బిర్యానీ అంటున్నాను, అయితే పరోటా అంటున్నాను. ఫైనల్లీ అయితే ఇంకా ఒక షాప్ కి అయితే వెళ్ళాము. నేనైతే పరోటా అండ్ చికెన్ కర్రీ అయితే చెప్పుకున్నాను. అసలు టేస్ట్ చూడంగానే నాకైతే నోట్లో నుంచి మాట రాలేదు, అంత చండాలంగా ఉంది. మా టోటల్ బిల్ వచ్చేసరికి 240 రూపీస్ పడింది. ఆ ఫుడ్ తినేసి ఇంకా బయటకు వచ్చాము. అక్కడి నుంచి ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని మేమైతే మెరీనా బీచ్ కి అయితే వెళ్ళబోతున్నాము. చెన్నైలో మాత్రం ర్యాపిడో వాళ్ళతో ఆటో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మా దగ్గర వీళ్ళు స్కామ్ చేశారు. యాక్చువల్లీ ఏమైందంటే మేము ర్యాపిడో బుక్ చేసుకుంటే మాకైతే 180 రూపీస్ పడింది. వీళ్ళు ఆటో స్టార్ట్ అయ్యాక ఇంకా 250 రూపీస్ డిమాండ్ చేశారు. మేమైతే ఏమని చెప్పాము, మాకు ఇంకా లాంగ్వేజ్ రాదని చెప్పి ఇంకా మేమైతే వదిలేసుకున్నాం. ఇంకా ఇదంతా అసెంబ్లీ ఏరియా. దీని ఎదురుగా కొద్దిగా ముందుకు వెళ్ళంగానే ఇంకా మనకి బీచ్ అయితే కనిపిస్తుంది. పక్కాగా అయితే మనం 1 kilometer దగ్గర వాక్ చేయాలి ఇక్కడ. Do you hear that? My sanity about to break while everyone I know's out. 1 kilometer దాకా ఏ ఆటోలు ఏముండవు, అలా బైక్ వాక్ చేసుకుంటా వెళ్ళాలి మనం. ఈ మొత్తం ఇంకా షాపులు ఉంటాయి ఇలా లైన్ గా. మనకు కావాల్సిన అన్ని ఇంకా మొత్తం ఉంటాయి ఇక్కడ. ఎవ్రీథింగ్, బట్టలు గానీ, ఐస్ క్రీమ్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ చాలా అమ్ముతా ఉంటారు. వరుసగా ఇలా లైన్ గా షాపులు ఉన్నాయి ఇలా 1 kilometer దాకా. అసలు అయితే మాకైతే ఇంకా ఫుల్ అయితే కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. ఆ ఇసుకలో బ్యాగ్ వేసుకుంటూ నడవాలంటే చాలా కష్టం. మేము ఇక్కడే ఒక 5 hours అయితే స్పెండ్ చేయాలి. ఎందుకంటే మాకు నైట్ 9:30కి మాకు బస్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మాకు 4 అయింది ఇంకా టైం. వ్యూ అయితే అదిరిపోయింది. నేను ఇప్పుడు దాకా చాలా బీచెస్ చూశాను చీరాల, బాపట్ల, కానీ అంత హైలైట్ అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా స్మెల్ వస్తా ఉంది. సీ ఫిష్ స్టాల్ అంట ఇది. ఇక్కడైతే చాలా బాగుంది. మేము ట్రై చేసాము కానీ కొద్దిగా ఉప్పు ఎక్కువైంది, బట్ అయినా చాలా బాగుంది. ఇక్కడ నైట్ లైఫ్ చాలా బాగుంది. చూడండి అసలు ఎలా ఉందో. వ్యూ పాయింట్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ఈ మెరీనా బీచ్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ గాలి లేకపోవడం. నాకైతే ఫుల్ స్వెట్ వస్తుంది భయ్య, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అసలు గాలి లేదు. ఇప్పుడు టైం చూసుకుంటే 8:20 అయింది. ఇప్పుడు మాకు బస్
బస్సు దొరకాలి. ఎందుకంటే మేమైతే ఇప్పుడు బస్ అయితే రీచ్ అవ్వాలి. ఎందుకంటే మాకు 9:30కి బస్సు ఉంది. అసలు చాలా టెన్షన్ గా ఉంది. ఇంకా ఫైనల్లీ ఎందుకులే అని చెప్పి ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని మళ్ళీ బస్ స్టాప్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూసుకుంటే ఆటో వాళ్ళు మళ్ళీ స్కామ్ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ముందే మాట్లాడుకున్నాం వాడితో. టైం చూసుకుంటే 20 minutes టైం ఉంది. ఇంకా ఈ చూసుకుంటే ఇంకా పోతానే ఉన్నాం. ఇంకా ఫైనల్లీ ఇంకా బస్ డ్రైవర్ కి కాల్ చేసి ఇంకా మేము కొద్దిగా 10 minutes లేట్ అయిద్దని చెప్పాము. ఎలాగో అలా బస్ ఆపాడు మా కోసం. ఇక్కడ చూసుకుంటే చాలా బస్సెస్ ఉన్నాయి. ఇంకా ఫైనల్లీ మన బస్ అయితే ఇంకా కనిపించింది. ఇంకా లోపలికి వెళ్ళంగానే ఒక ప్యాసింజర్ కూడా లేడు. మేమే ఫస్ట్ అయితే ఎక్కాము. బస్సు చూస్తే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఇంకా ప్యాసింజర్స్ అయితే ఎవ్వరు లేరు. నాకే అర్థం కావట్లేదు. మీ జస్ట్ 3 numbers తోనే వాళ్ళు బస్ అయితే స్టార్ట్ చేశారు. మాకైతే ఈ బస్ టికెట్ వచ్చేసరికి 1200 rupees పడింది మాకైతే. చెన్నై టు కొడైకెనాల్ టోటల్ 600 kilometers అయితే జర్నీ ఉంటుంది. మేమైతే నైట్ నుంచి 540 kilometers జర్నీ చేసుకుంటూ కొడైకెనాల్ రోడ్ కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూసుకుంటే కొద్దిగా కేఫ్ లో అయితే ఆపాము. ఇక్కడ నుంచి జర్నీ మొత్తం చాలా టఫ్ గా ఉంటుంది. మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది. ఇక్కడైతే మనం టిఫిన్ లో అయితే తినొచ్చు, తాగొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఘాట్ రోడ్ మామూలుగా ఉంటుంది. ఇక్కడ నుంచి మినిమం 35 kilometers అయితే ఉంటుంది ఇక్కడ. Do you hear that? My sanity about to break while everyone I know's out. ఇక్కడ నుంచి ఇంకా ఘాట్ రోడ్లు ఉంటాయి బ్రో. అసలు చాలా హైలైట్ గా ఉంటాయి. చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ చెప్పడం మర్చిపోయాను, మీరైతే ఫుల్ గా వీడియో చూడండి. టోటల్ బడ్జెట్ ఎంత అవుతుందో మీరైతే కామెంట్ చేయండి. పక్కాగా మీకైతే ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను. నేనైతే పక్కాగా మీకు కామెంట్ చేసి ఒక గిఫ్ట్ అయితే ఇస్తాను మీకు. టోటల్ ట్రిప్ అయితే మాకు బడ్జెట్ ఎంత అయిందో నాకు టోటల్ వేసి చెప్తే మీకు మంచి కాంప్లిమెంటరీ అయితే ఇస్తాను మీకు. పక్కా అయితే మీకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా మన కొడైకెనాల్ రోడ్ ఏరియా మొత్తం. ఇదంతా మనం కొడైకెనాల్ లో ఎంటర్ అయిపోయాము. చూడండి ఎలా ఉందో కొడైకెనాల్ మొత్తం రోడ్స్ ఇవన్నీ. లేక్ వ్యూ చూడండి ఎంత బాగుందో. మేమైతే ఇంకా ఫైనల్లీ కొడైకెనాల్ కి అయితే రీచ్ అయ్యాము. కొడైకెనాల్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ మొత్తం ట్రావెల్స్ మొత్తం ఇవన్నీ చూడండి. మొత్తం ట్రావెల్స్ ఏరియాలో అసలు లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఇంకా చాలా ఉంది ఇక్కడ. ట్రావెల్స్ అయితే చాలా ట్రావెల్స్ ఉన్నాయి. నేనైతే SKM ట్రావెల్స్కి అయితే వచ్చాము. వీళ్ళైతే ఇంకా చాలా ప్లేసెస్ అయితే చూపిస్తా అని చెప్పారు. లో బడ్జెట్ లో తీసుకెళ్తున్నారు. అండ్ ప్రతిదీ ట్రావెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మంచిగా. మాకైతే రూమ్ 2 days రూమ్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్ మొత్తం కలిపి ఒక 5000 rupees లో అయితే మాకు చూపిస్తా అని చెప్పారు వీళ్ళు. మీరు గట్టిగా బార్గింగ్ చేసే వాళ్ళు అయితే ఇంకా 2000 వాళ్ళు ఇస్తారు ఇంకా పర్ హెడ్. మాకైతే 2500 ఇస్తున్నారు పర్ హెడ్. ఇంకా రూమ్ చూద్దామని చెప్పి ఇంకా రూమ్ అయితే తీసుకొచ్చారు. చాలా మంది ఇక్కడ ప్రజెంట్ అయితే రూమ్ చూడడానికి చాలా తిప్పుతా ఉంటారు. బట్ కానీ మాకు ఫస్ట్ రూమే చాలా నచ్చింది బాగా. మేము తీసుకున్న ప్రైస్ లో రూమ్ కాదా అని చెప్పి నాకు కామెంట్ చేయండి. చూడండి నా రూమ్ ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ ట్రిప్ కూడా చూడండి ఎలా ఉంటుందో. కానీ చెప్తున్నా భయ్య హైలైట్ గా ఉంది క్లైమేట్ మాత్రం. మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ట్రావెల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా కోసం వ్యాన్ అయితే పంపించారు వీళ్ళు. చూడండి ఇక్కడ నుంచి క్లైమేట్ ఎలా ఉంటుందో మామూలుగా ఉండదు. టైం చూసుకుంటే 10:30 అయింది. కానీ ఇక్కడ ఇంకా చల్లగా ఉంది క్లైమేట్ మాత్రం. ఈ రోజు మన కొడైకెనాల్ లో డే 1 ఎలా ఉంటుందో మీరు అయితే చూడండి మొత్తం టోటల్ వీడియో. మనం విజిట్ అయ్యే ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి కోకర్స్ వాక్. ఇక్కడ కోకర్స్ వాక్ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం మీరైతే చూసేయండి. ఫస్ట్ అయితే చూడండి మొత్తం ఇలా అమ్ముతా ఉంటారు. స్పెట్సెస్ ఇంకా మనకు కావాల్సిన జాకెట్స్ ఎవ్రీథింగ్ చాలా అమ్ముతా ఉంటారు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే ఇంకా వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయంట. ఇక్కడ నుంచి బై వాక్ చేసుకుంటూ 1 kilometer అయితే నడవాలి. ఇక్కడైతే మనం ఫస్ట్ అయితే చూడండి వ్యూ పాయింట్ అలా ఎంత బాగుందో. ఇంకా ముందుకు వెళ్ళగా ఇంకా చాలా బాగుంటాయంట లొకేషన్స్. ఫస్ట్ అయితే మనం ముందుకు పోదాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఎంట్రీ వచ్చేసరికి 20 rupees తీసుకుంటున్నారు. అండ్ కెమెరా తీసుకెళ్తే 50 rupees అంట. ఇక్కడ నుంచి ఇంటర్ టికెట్ తీసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడైతే మీరు పక్కాగా క్యాష్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే యూపీఐ పేమెంట్స్ అయితే వర్క్ అవ్వవు. పక్కా వీళ్ళు క్యాష్ అడుగుతారు.
లొకేషన్ అయితే ఎదిరిపోయింది, చాలా బాగుంది లొకేషన్ మాత్రం. ఇక్కడ మాత్రం చాలా ఆర్టిఫిషియల్ గా మొత్తం ఇలా సేల్ చేస్తా ఉంటారు. ఇవన్నీ గ్లాస్ ఐటమ్, ఇవన్నీ ఇయర్ రింగ్స్ గానీ ఇవన్నీ ఆర్టిఫిషియల్ గా అమ్ముతా ఉంటారు ఇల్లు. చాలా వరకు టాయ్స్ కూడా ఉన్నాయి. ఈ టాయ్స్ మన ఊర్లో కూడా దొరుకుతాయి, కాకపోతే కొన్ని వరకు ఇయర్ రింగ్స్ గ్లాస్ చాలా రేర్ అయ్యి బాగున్నాయి. ఇలాంటి టాయ్ షాప్స్ చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి, మనం వెళ్లే కొద్దిగా ఇంకా షాప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. వాకర్స్ వాక్ అంటే ఏదో అనుకున్నాను, బట్ ఇప్పుడు 1 కిలోమీటర్ నడుస్తుంటే ఇప్పుడు అర్థమైంది మేఘాల్లో అసలు నడుచున్నట్టుంది. నాకైతే చాలా హైలైట్ గా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది ఏందని చెప్పి ఇక్కడ మైక్రోస్కోప్ లో కూడా చూడొచ్చు. ఆ పైకి వెళ్ళాక మైక్రోస్కోప్ లో పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటారు వాళ్ళు. చూడొచ్చు. Do you hear that? My sanity about to break while everyone I know's out. వాకర్స్ వాక్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం బ్రైన్ పార్క్ అయితే వెళ్ళబోతున్నాం. ఈ బ్రెయిన్ పార్క్ అయితే దానికి ఎదురుగానే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఒక 50-100 మీటర్స్ అయితే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళగానే ఎంట్రీ టికెట్స్ ఇలా ఉంటాయి. అడల్ట్స్ 50, చిల్డ్రన్స్ 25. కెమెరా తీసుకెళ్తే మనం 500 to 5000 దాకా అయితే ఉంటుంది ఇక్కడ చార్జెస్ అయితే. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ 1,00,000కి పైగా మనకి ఇక్కడ చెట్లు పూలు అయితే ఉంటాయి. ఇక్కడ మనం అయితే విజిట్ అవుతున్నాం. మీరు చూసేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. దీన్ని గ్లాస్ హౌస్ అంటాము. ఇక్కడ 1000 పైగా అక్కడ పూల మొక్కలు అయితే ఉంటాయి. చూడండి ఒకసారి లోపల ఎంత అందంగా ఉంటుందో. చాలా పూలు అయితే ఉంటుంది ఇక్కడ. చూసారుగా ఎలా ఉందో. ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే చాలా మూవీస్ తీశారు. ఏ మూవీ తీశారో నాకు కామెంట్ చేయండి. ఈ ఫ్లవర్స్ నుంచి చాలా ఆయిల్స్ అయితే ఉన్నాయి, వీళ్ళు సేల్ కూడా చేస్తారు. ఇక్కడ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ ప్లేస్ కి అయితే విజిట్ అవుతున్నాము. ఇలా ట్రావెల్స్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయి మనకి. ఎందుకంటే మనకి ప్రతిదీ ఇంకా వీళ్ళు గైడ్ లైన్స్ చేస్తారు, ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ ఏ ప్లేస్ కి వెళ్ళాలి అయితే మొత్తం గైడ్ లైన్స్ చేసి ఇక్కడ నెక్స్ట్ ప్లేస్ కి అయితే తీసుకెళ్తారు. ఇంకా వాళ్ళైతే ఇప్పుడు మనం విజిట్ అయ్యేది మనం ఇప్పుడు లా సాలెట్ చర్చ్ అంటారు దీన్ని. ఇది చాలా ఓల్డ్ చర్చ్ అంటారు దీన్ని. లోపలైతే కెమెరా ఎలా లేదు, అందుకని వీడియో అయితే తెలియదు. మనం వచ్చిన బస్ అయితే ఇదే SMK బస్ అంటారు ఈ ట్రావెల్స్ ని. ఇక్కడైతే లీటర్ బాటిల్స్ అయితే ఉండవు. చూసారు కదా, 5 లీటర్స్ బాటిల్స్ ఉంటాయి. లీటర్ బాటిల్స్, హాఫ్ లీటర్ బాటిల్స్, ఇంకా కూల్ డ్రింక్స్ అనేది ఏం దొరకవు. ఇంకా బాటిల్స్ అనేది నేనైతే ఫ్రూటీ తీసుకున్నాను. MRP అయితే 10 రూపీస్ ఉంది, బట్ కాకపోతే వీళ్ళైతే 30 రూపీస్ అమ్ముతున్నారు. ఇంకా మనం 3 ప్లేసెస్ అయితే విజిట్ అవ్వాలి. ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ టికెట్స్ అయితే ఏముండవు, ఎందుకంటే ఇక్కడ అడవి శాఖ వాళ్ళు అయితే ఇక్కడ ముందే చెక్ పోస్ట్ దగ్గరే అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు మమ్మల్ని. మనం ఇప్పుడైతే పిల్లర్ రాక్స్ కి వెళ్తున్నాము. పిల్లర్ రాక్స్ అంటే మీకు ఆడి చెప్పా కదా, పిల్లర్ రాక్స్ ఎలా ఉంటాయి అని చెప్పి నేను చెప్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మొత్తం మంచుతో కప్పబడింది ఇక్కడ లొకేషన్ మొత్తం. గైడ్ అయితే ఇలా చెప్తున్నాడు, నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ అయితే చాలా డేంజర్ అంట, చాలా ఫేమస్ ప్లేస్ ఇది. మీరైతే గెస్ట్ చేయండి ఏ ప్లేస్. గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఈ మూవీ కూడా తీశారు ఇక్కడ, హైలైట్ అయింది మూవీ కూడా.
మనమైతే వచ్చేసాము గునా కేఫ్. ఇక్కడైతే మంజుమల్ బాయ్స్ అండ్ చాలా మూవీస్ అయితే తీశారు. గునా మూవీ కూడా ఇక్కడ తీశారు, ఇక్కడ కమల్ హాసన్ గారిది. என்ன காயலான போதும் என் மேனி தாங்கிக் கொள்ளும் உந்தன் மேனி தாங்காது சென்றே எந்தன் காதல் என்னவென்று சொல்லாமல் ஏங்க ஏங்க அழுகை வந்தது எந்தன் சோகம் உன்னை தாக்கும் என்றெண்ணும் போது வந்த அழுகை நின்றது மனிதர் உணர்ந்து கொள்ள இது மனித ఇక్కడ కూడా పిల్లర్ రాక్స్ గేమ్ కనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ చాలా మంచుతో కప్పబడిపోయింది. ఇక్కడ నుంచి చూసుకుంటే లొకేషన్ మామూలు లేదు. ఈ గునా కేఫ్ మాత్రం చాలా హైలైట్ ఈ కొడైకెనాల్ ట్రిప్ లో. ఇక్కడ చూడండి ఎంత డేంజర్ ప్లేస్, ఇది మాత్రం చాలా డేంజర్ ప్లేస్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం మంజుమల్ బాయ్స్ చూసే ఉంటారు చాలా మంది, చాలా పెద్ద లోయ ఇది మాత్రం. ఇలా మొత్తం ఇలా కప్పబడింది మొత్తం. ఇక్కడ నుంచి అసలు ప్లేస్ మాత్రం అదిరిపోయింది. చూడండి ఎలా ఉందో, ట్రీస్ అది లొకేషన్ మాత్రం అదిరిపోతుంది. ఇది డెవిల్ కిచెన్ అంటారు దీన్ని. దీన్ని పిన్ ఫారెస్ట్ అంటారు. ఇదైతే చెట్లు, మొత్తం చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇది దగ్గర దగ్గర ఒక 500 years ఓల్డ్ చెట్లు ఇవన్నీ. ఇంకా లోపలికి వెళ్తే చాలా పెద్ద చెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి మేము ట్రావెల్ చేసుకుంటూ అయితే వేరే ప్లేస్ కి అయితే వెళ్ళాము. మీరైతే కొడైకెనాల్ వెళ్ళుంటే, ఈ ప్లేస్ విజిట్ అయ్యి ఉంటే, ఈ ప్లేస్ పేరు ఏదో నాకు కామెంట్ చేయండి. ఎగ్జాక్ట్ చెప్పిన వాళ్ళకి అయితే నేను చిన్న గిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు. మనం డే 1 లో ఈ ప్లేసెస్ అన్ని విజిట్ అయ్యాము. ఫైనల్ ఇక్కడ చూసుకుంటే మనం ట్రిప్స్ అన్ని ఇంకా నెక్స్ట్ డే ఇంకా చాలా ఉన్నాయి. అయితే ప్రజెంట్ అయితే చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాం. ఆ ఫ్యాక్టరీ నుంచి ఇక్కడైతే సేల్ చేస్తారంట వీళ్ళైతే. ఈ మొత్తం చాక్లెట్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర, ఎవ్రీథింగ్ చాక్లెట్స్ ఉంటాయి. అండ్ చాలా అయితే ప్రొడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర ఇంకా కాఫీ పౌడర్స్ అండ్ ఇక్కడ వైన్ బాటిల్స్, గంధపు చెక్కలు అయితే దొరుకుతాయి వీళ్ళ దగ్గర. అండ్ స్టాంపెడ్, గవర్నమెంట్ స్టాంప్ అయితే వీళ్ళ వేసి ఉంటుంది. వీళ్ళ దగ్గర ఒక 100కు పైగా చాక్లెట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఒక కేజీ అయితే ఆర్డర్ పెట్టాను, ఎందుకంటే ఒక కేజీ అంటే మాక్సిమం నేను అది ఇది మొత్తం కలిపి మిక్సింగ్ అయితే చేయించాను. ఇదైతే సపరేట్ చాక్లెట్స్ ఇవన్నీ చాలా టైప్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాక్లెట్స్, మిల్క్ అండ్ చాలా అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. సోప్స్ అండ్ వైన్స్ చాలా అయితే ఉన్నాయి. మీరైతే ఆర్డర్ పెట్టుకోవాలంటే ఈ విజిటింగ్ కార్డ్ చూడండి. ఆ కార్డ్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవుతే మన ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా ఇక్కడ మనం డెలివరీ చేస్తారు వీళ్ళు చాక్లెట్స్ ని. వీళ్ళే దగ్గర ఉండి ట్రావెల్స్ వాళ్ళే ఇంకా షాపింగ్ చేపిస్తారు. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడే మా రూమ్ అయితే ఉంది. కొద్దిగా ముందుకు వెళ్ళంగానే ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫైనల్ అయితే మేమైతే ఇంకా బిర్యానీ తీసుకొని ఇంకైతే మేమైతే హోటల్కి అయితే వెళ్ళిపోయాము. మాకైతే ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని మేమైతే ఇంకా రూమ్కి వెళ్ళి తినడానికి వెళ్తే ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా చండాలంగా ఉంది, వరస్ట్ గా ఉంది. ఉప్పు కారం ఏం లేదు. ఇంకా లంచ్ అయితే మేము తినేసాము. అక్కడ నుంచి ఇంకా చిన్నగా వాకింగ్ చేస్తూ 1 kilometer పోయాక ఇక్కడ లేక్ వ్యూ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఆటోలు ఉండవు అండ్ బైక్స్ కూడా ఉండవు. మాక్సిమం క్యాబ్స్ ఏ ఉంటాయి ఇక్కడ. ఒక క్యాబ్ రెంట్ వచ్చేసరికి మాక్సిమం 1 kilometer కి ఈజీగా వాళ్ళు 2000 తీసుకుంటారు. ఇక్కడ మాక్సిమం ప్లాస్టిక్ ని చాలా అవాయిడ్ చేస్తారు. మనమైతే ఫస్ట్ అయితే ఇక్కడ తమిళనాడు టూరిజం బోట్ కి అయితే వచ్చాము, బోటింగ్ కి. ఇక్కడ చూసుకుంటే మనం బోటింగ్ ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ వచ్చేసరికి 200 రూపీస్ పడుతుంది. కాకపోతే మేము వెళ్ళంగానే లోపల ఫెస్ట్ అయితే మామూలు లేదు. యాక్చువల్లీ బోటింగ్ టైం వచ్చేసరికి మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 5 దాకే ఉంటుంది. బోటింగ్ అయితే చేయడం కుదరలేదు, కానీ ఇక్కడ బోటింగ్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంది. మీరే చూసేయండి ఎలా ఉందో. బోర్డింగ్ బయట రాగానే ఇక్కడ సైకిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సైకిల్స్ అయితే రెంట్ కి ఇస్తారు. అండ్ ఎదురుగా వచ్చేసరికి హార్స్ రైడింగ్ ఉండేది. ఇక్కడ సైకిల్ రెంట్ వచ్చేసరికి పర్ డే వచ్చేసరికి 600 రూపీస్ పడుతుంది. హార్స్ రైడింగ్ వచ్చేసరికి
ఇక్కడ అమౌంట్ కూడా నేను మెన్షన్ చేశాను చూడండి. మళ్ళీ ఇక్కడ నుంచి చూసుకుంటే మనం ఇక్కడ 2 కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ చేసుకుంటే మన రూమ్ కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఫుడ్ తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అయితే ఇక్కడ ఆర్డర్ పెట్టుకున్నాం అండ్ పార్సల్ తీసుకెళ్తున్నాం ఇక్కడ నుంచి. చూడండి వాడు చేసే విధానం నాకు చూస్తుంటే వాంతింగ్ వచ్చేసింది. ఫైనల్ ఇంకా మేమైతే రూమ్ కి వచ్చాము. రూమ్ కి వచ్చి ఇంకా ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ అయితే తెచ్చుకున్నాం. ఎలా ఉందో చూద్దామని చెప్పి మా వాడు జస్ట్ ఇలా తిన్నాడు. వాడి నోటి నుంచి ఏం ఎక్స్ప్రెషన్ ఏం లేవు. ఫైనల్లీ డే 1 అయితే ఇలా నడిచిపోయింది మాకైతే. డే 2 కోసం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి వీడియోస్ కోసం నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.